కేఏ పాల్ తెలుసు కదా, ఆయన మీటింగ్ పెడితే ఒక నవ్వుతున్నారు మీరు. ఆషామాషి కదా ఆయన అంటే ఏందనుకున్నారు? ప్రతి ఒక్కరు మీరు రాండప్ప అని పిలవాలి. ఇదేంటంటే సినిమా పరంగా ఆయన ఈ రూల్స్ లేకుండా వెళ్ళొద్దు కాబట్టి ఆడ సీఎం కూడా వచ్చిండు. ప్రతి ఒక్కరు ఉండరు ఆడ. ఇప్పుడు ఏమైందంటే మెయిన్ ఒక ఇండియా బార్డర్లో ఎంతోమంది సైనికులు చనిపోతున్నారు. వాళ్ళ గురించి అడగండి. వీళ్ళు నిజం చెప్తున్నా, ఇండ్లల్లో అమ్మ నాయనలకు చెప్పి కూడా వెళ్ళరు. ప్రతి ఒక్కరు ఒకరిని అభిమానించరు, తప్పలేదు. కానీ ఆ అభిమానాన్ని వాళ్ళకు నిందలు ఇంకోటి వాళ్ళని తిట్టేట్లాగా మీరు చేయకూడదు. ప్రతిదానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. స్టేడియంలో కానీ ఏడైనా సరే ఎగ్జిట్ ఉంటుంది. మంచిగా బయటికి వెళ్ళాలి, సరే స్లోగా వెళ్ళాలి. ఇప్పుడు ఒక హీరో ఇట్లా వస్తున్నాడంటే చుట్టుముట్టు బాడీ గార్డ్స్ ఉంటారు. ఒక విరాట్ కోహ్లీ సార్ వస్తున్నా కూడా ఆయన చుట్టుంటారు. ఆయన దగ్గరకు పోయి మనం ఇప్పుడు 1000 మంది వస్తే ఆ 1000 మందిలో నేను రాండప్ప అని అందరిని ఇట్లా పట్టుకుని వస్తాయి. ఆయన ఒక దేవుడు అయితే కాదు, పెద్ద చేతులు వచ్చి అందరిని ఇట్లా కప్పుకోడు కదా. ఇప్పుడు ఏమిటంటే మనం నార్మల్ మనుషులం కాబట్టి నార్మల్గా రూల్స్ పాటించి వెళ్ళాలి బయటికి. ఇప్పుడు వాళ్ళు చనిపోయినరు బరాబర్ లేదనం, కాకపోతే ఆయన వాళ్ళ మీద ఎట్లా రుద్దుతారు చెప్పండి? ఇప్పుడు వాళ్ళని మొత్తం మీరు రారప్ప స్టేడియంలో కానీ చెప్పి పిలిచిండు విరాట్ కోహ్లీ. అయితే మీరు అన్నట్టు రూల్స్ పాటించాలంటే 30,000 నుండి 40,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలోకి 2 లక్షల నుండి 3 లక్షల జనాభా వచ్చారు కదా. అంటే అంటే నిర్లక్ష్యం ఇక్కడ. అట్లాంటప్పుడు ఒకటి చెప్తా. ఇప్పుడు అమెరికాలో కేఏ పాల్ తెలుసు కదా, ఆయన మీటింగ్ పెడితే ఒక నవ్వుతున్నారు మీరు. ఆషామాషి కదా ఆయన అంటే ఏందనుకున్నారు? ఇగో ఆయన మీటింగ్ పెడితే మినిమం 10 లక్షల మంది వచ్చారు. అర్థమైందే? ఆ 10 లక్షల మందిలో ఒక్క మనిషి కూడా చావాలి అంటే ఆ 10 లక్షల మంది ఎక్కువనా ఈడ ఎక్కువనా? ఈడ 2 lakhs మందిలో ఇంతమంది చచ్చిపోయారు. ఎందుకు? ఆడ రూల్స్ ఎట్లున్నాయి, ఈడ రూల్స్ ఎట్లున్నాయి? ఈడ ఉన్న రూల్స్ని మనం పాటిస్తలేము. మనం బరాబర్ పాటిస్తే ఎవరు చచ్చిపోరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యాన్గా నీవు అభిమానించినప్పుడు సినిమా ఫస్ట్ షో చూడనక్కర్లేదు, జర ఆగి కూడా చూడవచ్చు. అట్లా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు విరాట్ కోహ్లీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? అసలు ఎందుకు? ఆయన రమ్మన్నాడా? రారి అని. ప్రతి ఒక్కరు ఇప్పటికైనా అమ్మ నాయనలు చెప్పింది మంచిగా చదువుకొని ఇంత జాబులు తెచ్చుకొని ఇట్లా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇంత పూజలు చేయరు, మంచిగా ఇట్లా టెంకాయలు కొట్టరు. ఏదైనా అవకాశం వచ్చిన వాళ్ళ దగ్గర కలిసి ఫోటోలు దిగురి, మాట్లాడరు. సార్ మీకు నేను పెద్ద అభిమానాన్ని కాళ్ళు కూడా మొక్కురు, తప్పేముంది చెప్పు. ఇప్పుడు ఇట్లా చనిపోతురి. ఎవరికి ముద్ర? ఒక దేశం గురించి చచ్చిపోయారు వాళ్ళు అంతా. అయితే ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్సీబీ కప్పు కొట్టడం అనేది చాలా గొప్ప విషయం అనమాట. 18 years తర్వాత వాళ్ళకి ఎప్పటి నుంచో ఇక్కడ అది ఉంటుంది కదా, కొడదాం అని కొట్టేశారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ కాదు, ఏంటంటే అది సినిమా విషయం అనమాట. ఇప్పుడు ఇదేంటంటే క్రికెట్ విషయం. ఏంటంటే క్రికెట్ అభిమానులు ఉంటారు, క్రికెట్ చూడడానికి వచ్చారు. అది తొక్కిసలాట జరిగితే ఎవరైతే ఆ స్టేడియంలో వాళ్ళు ఉంటారు కదా, మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్కషన్ చేసి సంథింగ్ అబౌట్ అమౌంట్ గురించి కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు ఆలోచింది. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయడం అనేది అది కొత్తది అనమాట. ఎవరు ఎందుకంటే అభిమానంతో చూడడానికి వచ్చిండ్రు. అది కాదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే అనమాట బ్రో. ఇప్పుడు ఒకవేళ సరే వాళ్ళకి సంబంధం లేదు, ఓకే, అక్కడ జరిగింది కాబట్టి అట్లీస్ట్ దాని గురించి రియాక్ట్ అవ్వాలి కదా. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నిన్న వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ పెట్టారు. కెప్టెన్ కావచ్చు, విరాట్ కోహ్లీ గారు కావచ్చు, జస్ట్ హ్యాపీగా ఉంది కప్పు కొట్టామని పెట్టారు తప్ప ఇక్కడ కూడా ఈ ఇష్యూ గురించి చిన్న మాట కూడా మాట్లాడాల. సో దానికి ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఏంటంటే హ్యాపీనెస్ని ఫస్ట్ తీసుకుంటూ ఉన్నవాడు మనం. ఓకేనా? హ్యాపీనెస్ని ఆయన తీసుకున్నాడు ఎన్నో సంవత్సరాలు. ఇప్పుడు చూసి ఇప్పుడు 18 సంవత్సరాలకు కప్పు కొట్టడము అది ఓకే, హ్యాపీనెస్ వాళ్ళకి. దాని తర్వాత ఇలా చనిపోయారని చెప్పి వాళ్ళకి తెలుసో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అర్థమైందా? వాళ్ళకి ఇప్పుడు ఉన్నట్టుండి హ్యాపీనెస్ తీసుకోవాలి, ఉన్నట్టుండి సాడ్ తీసుకోవాలంటే చాలా బాధగా ఉంటుంది. వాళ్ళకైతే తెలిసింటుంది. కాకపోతే ఏంటంటే రియాక్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పట్టిద్ది అనమాట. అర్థమైందా? రియాక్ట్ అయితే అవుతారు కంపల్సరీ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పంజాబ్లో ఒకటి మ్యాచ్ జరిగిందనమాట మన సైడే. అయితే ఏంటంటే ఇలా అనుభవం సంథింగ్ ఏవో జరిగాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే మన ఇండియా వాళ్ళు ఏం చేశారంటే పంపించేశారన్నమాట. అది చెప్పుకోకుండా లైట్లు ఆపేసి ఇలా సంథింగ్ అని చెప్పారన్నమాట. అంటే చాలామంది మన ప్రపంచంలో చాలామంది ఇలాంటి తొక్కిసలాట్లు ఉన్నప్పుడే చనిపోతానని ఒక టాక్ అనమాట. టాక్ కాదు, రియలే.
కాకపోతే అంతమంది కంట్రోల్ చేయడానికి చాలా మ్యాంపర్ కావాలి, ఇంకోటి కావాలి. ఓకే, సాడే జరిగింది, సారీ, నేను దానికి కూడా బాధపడుతున్నాను. 11 మంది చనిపోయి ఇంకా చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు. Yeah. బట్ ఇలాంటి తప్పిదాలకి కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ అంతమంది అలో చేసినటువంటి అక్కడ యాజమాన్యం అందా, ప్రభుత్వం అందా, అసలు లేకపోతే జనాలదేనా అంతమంది వెళ్ళడానికి? నో స్టేడియంలో ఎంతైతే కెపాసిటీ ఉంటుందో అన్ని టికెట్స్ ప్రొవైడ్ ఏంటి అనమాట. కెపాసిటీ 30,000 బట్ అక్కడికి వచ్చింది 2 lakhs 3 lakhs మెంబర్స్. సో మరి ఇక్కడ ఎవరిది తప్పిదం అనుకోవచ్చు? అదైతే కంపల్సరీ నేను ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళనే ఖండిస్తాను. ఎందుకంటే ఓకే, సినిమా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్కటి కావాలి. క్రికెట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మన సినిమా థియేటర్లో ఇప్పుడు ఒక 100 సీట్లు ఉంటే 100 సీట్లనే మనం కేటాయిస్తాం అనమాట. 200 మంది పెడితే ఎట్లుంటుంది థియేటరు? ఆగమవుతుంది, ఇంకోటి ఏదో జరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఎక్కడ ఎంతైతే కెపాసిటీ ఉంటుందో, ఇప్పుడు నేను ఎంతైతే తినగలను అంతే తింటాను అనమాట. అక్కడ కూడా ఆ నిర్వాహకుల్ని నేనైతే ఖండిస్తాను. ఎందుకంటే అంతమందిని అలౌ చేయడం అనేది చాలా తప్పు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళైతే నేను ఖండిస్తాను. విరాట్ కోహ్లీలో ఇంకోటి కానీ ఆ స్టేజ్ నిర్వాహకులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్టేడియంలో వాళ్ళైతే కంపల్సరీ నేను ఖండిస్తా ఉన్నాను. ఏంది మాట్లాడుతున్నావు అన్న? విరాట్ కోహ్లీకి ఆర్సీబీ మేనేజ్మెంట్కి దీనికి ఏం సంబంధం అన్న? నీ కొవ్వు ఎక్కువ, నీకు కొట్టుకొని నీకు బలిసి నువ్వు పోయి నువ్వు ఆ కెపాసిటీ నీకు లేక ఎట్లా తెలుసా నా హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు అర్జెంటీనాలో మన మెస్సీ వాళ్ళు ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ రేంజ్లో జనం వచ్చిండ్రో, అంటే యాక్చువల్గా మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది, T20 వరల్డ్ కప్ కూడా వచ్చింది, ముంబైలో పెరేడ్ పెట్టిండ్రు. అప్పుడు అక్కడ లేని జనాలు కూడా ఇక్కడికి వస్తారని తెలుసు అందరికీ. మనకు కొవ్వు ఎక్కువే మనం పోయినాం అంతే. కెపాసిటీ ఉండాలన్న. దీనికి మళ్ళీ మధ్యలో విరాట్ కోహ్లీ, దాని తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారన్న? గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్న. ఇప్పుడు సర్టెన్ ప్రికాషన్స్తో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింటుంది. సర్టెన్ ప్రికాషన్స్తో అక్కడ ఎవరిది ఏం తప్పు లేనప్పుడు స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయితే మరి 2 lakhs 3 lakhs మెంబర్స్ ఎట్లా వచ్చారు అన్న? కన్ఫామ్ అన్న. అది ఇప్పుడు పెరేడ్ అన్నప్పుడు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అది ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమానిగా ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆ కప్పు చూడడము, ఆ విరాట్ కోహ్లీ ఆ కప్పుకి కిస్ పెట్టడము, అది గెస్చర్ ఖచ్చితంగా చూడాలనుకునేసే. ఇప్పుడు 18 ఏళ్ళ నుంచి ఒక కింగ్డమ్ని, నిజం చెప్తున్నా, ఒక ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకున్నాడంటే మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు, ఎవరిది ఏం తప్పలేదు. బట్ ఒక ఇష్యూ జరిగిన, మనుషులు చనిపోయారు, వాళ్ళ గురించి అయితే మాట్లాడాలి. ఖచ్చితంగా అయితే అది అనుకోకుండా జరిగిందన్న. అది అందరం బాధపడాల్సిందే, కన్ఫామ్గా బాధపడాల్సిందే. ఇప్పుడు వాళ్ళ ఏది మన కర్ణాటక గవర్నమెంట్ కూడా మన డిప్యూటీ సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ముందుకొచ్చి ఆ ఫ్యామిలీస్కి 10 lakhs ఇస్తామని చెప్పేసి నిన్ననే చెప్పిండ్రు. సరే, ఆడికి కూడా వద్దులే, ఒక ప్రాణానికి 10 లక్షలు విలువ అనేసి చాలామంది ఇప్పుడు హేటర్స్. మామూలుగా అంటే ఒక మ్యాచ్ ఓడిపోతేనే ఆర్సీబీ పైన ఎన్ని ట్రోల్స్ వస్తాయో, ఎంత హేట్ రేట్ ఉందో తెలుసు కాబట్టి ఇప్పుడు కప్పు గెలిచినాక ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఎవరు తీసినా ఎవరు తీయకపోయినా విరాట్ కోహ్లీ ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళే ఇది జరిగిందనేసి అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారన్న? ఎవరేం చేయలేదు. ఇక మీద ఇలాంటివి జరగకూడదంటే ఏం చేయాలి? జనాలది తప్పంటారా? ఖచ్చితంగా అయితే జనాలది తప్పన్న ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యాన్ బేస్ అనేది పెద్ద, అంటే ఆర్సీబీకి ఉండే ఫ్యాన్ బేస్ అనేది చాలా పెద్దది. హ్యూజ్ అమౌంట్గా వస్తారు, జనాలు వస్తారు అనేది వాళ్ళ ఎస్టిమేటెడ్ కూడా వాళ్ళకి తెలుసు. అయినా కూడా అంటే జనాలు ఇట్లా చెట్ల మీదకి ఎక్కడము, చిన్న చిన్న పైప్ లైన్స్ మీదకి ఎక్కడము, వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా అదే అట్లా చేయడము మన తప్పు. అమ్మాయిల బట్టలు చింపేసి మన తప్పన్న. సాటి మానవునిగా మనం అందరం దాని గురించి బాధపడాల్సింది. నిన్న జరిగింది అయితే 100% తప్పే అన్న. అది ఫ్యాన్స్ అయినా కావచ్చు, హేటర్స్ అయినా కావచ్చు. అక్కడ ఫ్యాన్సే ఉంటారని కూడా మనం చెప్పలేము అన్న. యాక్చువల్గా 11 గేట్లు ఉంటాయి చిన్నస్వామి స్టేడియంకి. అది ఫ్రంట్ గేట్స్ ఒకటి తీసేయడము, బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ లేకపోవడము. అందులో ఇప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఫ్రీ టికెట్స్, ఫ్రీ పాసెస్ 35,000 ఫ్రీ పాసెస్ అని చెప్పింది. ఇవన్నీ ఎట్లా అంటే ఫ్యాన్స్ కూడా కొంచెం ఊరట. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అభిమాని ఖచ్చితంగా కప్పు లేపడం చూడాలి, ఆర్సీబీ కప్పు కొట్టడం చూడాలి అనేసి ఆ ఆత్రతతో ఉన్నారు. కాబట్టి మనమే కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అక్కడ స్టాంపెడ్ కాకుండా ఏ గేట్ దగ్గర మనం తోసులాడకుండా లోపల మంచిగా ఉండేది.